జయరామ్ గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ శ్రీకాంత్, చెప్పండి. జస్ట్ ఇందాక తెలంగాణ వ్యాప్తంగా అంటూ చరణ్ కౌశిక్ గారు ఒక వర్డ్ ని యూజ్ చేయడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా సన్న వడ్లు పండించే రైతులు ఉంటారా, దొడ్డు వడ్లు పండించే రైతులు ఉంటారా అన్నది పాయింట్ ఒకటైతే కనుక, మార్కెట్లో వేటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది? మద్దతు ధర ఇవ్వాల్సింది వేటికి? సన్న బియ్యానికి ఖచ్చితంగా ఒక డిమాండ్ ఉంటుంది మార్కెట్లో, అది తక్కువ పండించినా కానీ. నాకు తెలిసి తెలంగాణలో 90% వరకు దొడ్డు వడ్లు పండించేటువంటి రైతులే ఉంటారు. బట్ ఇట్లాంటి నేపథ్యంలో మద్దతు ధర ఇవ్వాల్సింది దేనికి? సో ఇది అంటే ఎన్నికల ప్రచారాస్త్రంగా ఆ రోజు బోనస్ ని వాడుకున్నట్టు కదా, ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? శ్రీకాంత్, మీకు ప్యానెల్లో ఉన్న తమ్ముడు కౌశిక్, అన్న వెంకన్నకు ప్లస్ ఐ న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. మీరు చెప్తున్నది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇది ఏదైతే మనం మొదటి నుంచి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వంగా ఏదైతే కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారో, కాంగ్రెస్ నాయకుల ద్వారా వచ్చిన ప్రభుత్వం కాదు, ఇది ప్రజల చేత వచ్చిన ప్రభుత్వం అనేది కాంగ్రెస్ నాయకులకు మరొకసారి గుర్తు చేస్తున్నాం. బహుశా మర్చిపోయి ఉంటారు. ఇది మేము మాత్రమే కష్టపడి తెచ్చిన ప్రభుత్వం అని ఇట్లా అలాంటి భ్రమలలో ఉండొద్దు. ఇది ప్రజల చేత వచ్చిన ప్రభుత్వము, మాలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు సో యుద్ధం చేసి తీసుకొచ్చిన ప్రభుత్వం అనే విషయాన్ని ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయానికి వచ్చిన తర్వాత విషయం ఏంటంటే, ప్రజలు మరి ముఖ్యంగా ఒకప్పుడు కనుక వరి వేస్తే వరి ధాన్యం కనుక పండిస్తే మీకు మద్దతు ధరను చెల్లించము అనేది వెంకట్రామరెడ్డి హుకుం జారీ చేసింది. ఐఏఎస్ కలెక్టర్ వెంకట్రామరెడ్డి హుకుం జారీ చేశాడు. దాన్ని బలపరిచింది, బహిరంగంగా చర్చా వేదికలలో పెట్టింది హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి. ఏ మాత్రం సిగ్గు లేకుండా దాన్ని నిర్మోహమాటంగా మేము ఇట్లనే చేస్తాం, ఒక అహంకార పూరితంగా చేసింది. దాన్ని మేము గొంతెత్తి అరిశాము. ప్రజలకు అర్థమైన దానికే ఈ రోజు అధికారం కోల్పోయి ఇంట్లో కూర్చుంది ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం. ఇక రేవంత్ కు నేను ఒక మిత్రుడుగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, దొడ్డు వడ్లు సన్న వడ్లు కాదు, వరి వేస్తే మీరు మద్దతు ద్వారా కంపల్సరీ ప్రకటించాల్సిందే. ఈవెన్ వాళ్ళు చేసిన ప్రచారం కూడా అదే, వాళ్ళు అన్న మాట కూడా అదే. అదే రేవంత్ వరి పండిస్తారో పండించనని అన్నారు. నువ్వు చెప్పిన మాట ఏంది రేవంత్, ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంది? ఇది ఖచ్చితంగా ఇది నువ్వు ఆ రోజు చెప్పింది వరి గురించి మనం మాట్లాడుకున్నాం, కానీ సన్నయి దొడ్లు ఈ రోజు ఉన్నాయి లేని కాదు. తెలంగాణ మొత్తం మీద మనం తెలంగాణ బిడ్డలము, కష్టం నుంచి నష్టం నుంచి వచ్చిన వాళ్ళము, కాయా కష్టం తెలిసిన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళము, నువ్వు కానీ నేను కానీ మన ప్రజలు కానీ. ఆ రోజు మనం మాట్లాడింది ప్రజల ముందు వెళ్ళింది, మేము కొట్లాడింది కూడా అదే అంశం. వరి గురించి మాట్లాడిన తప్పితే సన్నం దొడ్లు వడ్ల గురించి మనం మాట్లాడుకోలేదు. ఈ రోజు వరి గురించి మద్దతు ద్వారా ప్రకటించాలి. ప్రకటించకపోతే ఈ రోజు పతనం స్టార్ట్ అవుతుంది అన్న విషయాన్ని కాంగ్రెస్ తెలుసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ కు మేము చెప్పాల్సింది ఒకటే, గతించిన వాట్లల్లో ఈరోజు తెలంగాణ ఉద్యమాల గురించి కానీ, తెలంగాణ నాయకత్వం కానీ, తెలంగాణలో ఉన్న మేధావి వర్గం గురించి కానీ ఇప్పటి వరకు రేవంత్ మమ్మల్ని కానీ మనల్ని కానీ ఎవరిని పిలవలేదు. ఇది మొట్టమొదటి తప్పు. ఎవరిని పిలవలేదు. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళను, తెలంగాణ కోసం చేసిన వాళ్ళను అంటారు. తెలంగాణ అంటే కోదండరాం ఒక్కడు కాదు, తెలంగాణ అంటే ప్రజలు. తెలంగాణ అంటే తీర్మానం మల్లన్న కాదు, తెలంగాణ అంటే ప్రజలు. తెలంగాణ అంటే ఇంకెవడో గోసి గొట్టం పెట్టుకున్న వాడు కాదు. తెలంగాణ అంటే అనేక మంది సమూహం. వీళ్ళందరినీ వదిలేసి నువ్వు కొంతమందితోనే తెలంగాణకు ఎందుకు కన్ఫైన్ అయ్యావు? తెలంగాణ త్యాగాలను నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు రేవంత్? ఈ అంశాలను నేను చాలా క్లియర్ గా చెప్పాల్సుకున్నాను. ఇప్పటికైనా తెలంగాణలో ఉండే నాయకత్వం, నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉండే ఉద్యమకారులను, తెలంగాణలో ఉండే ఊపిరి బిగబట్టి ఊపిరి సల్మించి మేము జైళ్లకు కేసులు ఉన్నాయి, మా అందరి మీద ఉన్నాయి. ఈ రోజు హరీష్ రావు కావచ్చు, లేకపోతే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మమ్మల్ని పదునుగా వాడుకున్నాడు, పదునుగా దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు, మమ్మల్ని బెదిరి చేయడానికి ట్రై చేశాడు. ఇంకొక నన్ను ముట్టుకోవడానికి భయపడిన కేసీఆర్ కొంతమంది తెలంగాణ కోసం పనిచేసిన మీడియా ఛానళ్లను బట్టలు ఇప్పించేసి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టిన 24 గంటలు బట్టలు ఇప్పించి ఆ విషయాన్ని మర్చిపోయినావా రేవంత్? నువ్వు ఈ రోజు నువ్వు ఎవరి కోసం తెలంగాణ అర్థం చేస్తున్నావు? ఒకవేళ కనుక రేవంత్ ఇదే కనుక చేసినట్టు అవుతే, జయరాం అనేవాడు రేవంత్ కు గొడుగుగా చెప్పులుగా ఎట్లా మారిండో, రేపు యుద్ధం చేయడానికి కూడా నేను సిద్ధమనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి, నాయకులకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. వెంకటరెడ్డి గారు ఇంకా డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ ఉన్నాయి జయరాం గారు. ఒకవేళ ప్రజలకే విరుద్ధంగా ఉన్నట్టు అయితే ఎవడైనా మాకు శత్రువే. ఈ రోజు నేను మందకృష్ణ శత్రువుగానే ప్రకటించాను. బీజేపీతో యుద్ధం చేస్తున్నాము.
బీఆర్ఎస్ ను బొందబెట్టినాం. ఆ పరిస్థితి రేవంత్ కు కాంగ్రెస్ కి రాకూడదని నా మిత్రుడుగా నేను చిరకాలంగా కాంగ్రెస్ మరి ముఖ్యంగా వెంకటరెడ్డి గారు ఇంకొకటి ఒక వ్యక్తిగా నేను కోరుకున్నది ఏంటంటే ఇది మార్పులు చెందేసి ఈ డ్రామాలొద్దు, ప్రజల కోసము స్పష్టమైన వైఖరిని ప్రభుత్వం తీసుకోవాలనేది సవినయంగా వినయపూర్వకంగా నేను రేవంత్ కి కాంగ్రెస్ ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను. Yes, I'll come back to you. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. చెప్పండి. గుడ్ మార్నింగ్. చెప్పండి.